ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 537 నామం, 38, 39 ఇలా ఈ నామాల గురించి తెలుసుకుందాం. ఇందులో అమతిహి అని ఉంటుంది. అమతిహి అంటే అవిద్యాస్వరూపిణి, మనసుకు అతీతమైనది, మనసు లేనిది అని, అంటే మనస్సు రానిది. ఇది బుద్ధి వికసించడానికి ముందే ఉండే స్థితిని అంటారు. అంటే బుద్ధి లేకపోవడం అని కాదు, దాన్ని ఇక్కడ బుద్ధి వికసించడానికి ముందుండే స్థితిని అమతిహి అంటారనమాట. ఓకే, ప్రజ్ఞాశక్తిగా భావించాలన్నమాట దీన్ని. అంటే అమతి అనగా ప్రజ్ఞాశక్తి అని భావించవలయును. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రజ్ఞాశక్తి అమతి అంటే. అదేవిధంగా మేధ, బుద్ధి విశేషంగా కలిగినటువంటి దాన్ని మేధ అంటారు, మేధాశక్తి అంటారు. మేధావండి ఆ వ్యక్తి అంటారు, మహామేధావండి అంటారు. అంటే బుద్ధి విశేషంగా ఉండే వాళ్ళని మేధ అంటారు. ఉదాహరణకి ఇదే నామాన్ని ఓం మేధాయై నమః. కొంతమంది పిల్లలు, కొంతమంది చూడండి, వాళ్ళకి పెద్ద నాలెడ్జబుల్గా ఉండరు, చాలా బుద్ధిహీనంగా. ఎందుకు అలా ఉంటారు అంటే వాళ్ళకి పంచమ స్థానం పాడవుతుంది. 5వ స్థానం కనుక పాడైతే వాళ్ళంతా తెలివైన వాళ్ళు ఉండరు. పాపగ్రహ సంబంధాలు వచ్చేసాయి, ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టేసుకుని ఉంటారు పంచమ స్థానం పాడైపోతే. కొంత పాపగ్రహ సంబంధం లగ్నానికి వచ్చినా పెట్టుకుంటారు అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కాకపోతే ఇక్కడ మేధస్సును పెంచేది అమ్మవారు. మేధస్సు ఎక్కడి నుంచి వచ్చింది? ఏమంటే నేను చాలా తెలివైన వాడిని అండి. నీ తెలివి అమ్మవారు అక్కడికి వచ్చింది కాబట్టి నీకు ఆ తెలివి వచ్చింది. ఒక లైట్ ఉందండి, ఆ లైట్ వెలుగుతుంది కాబట్టి ఆ లైట్ వెలుగులో నీకు అన్నీ కనబడుతున్నాయి. లైటే లేకపోతే నీ కళ్ళల్లోంచి ఏమైనా ఇలా కాంతులు వస్తాయా? రావుగా. అలాగే మేధాశక్తినిచ్చే అమ్మవారు నీకు మేధాశక్తినిచ్చేటువంటి పుణ్యంతో నీకు ఉంది కాబట్టి అక్కడికి వచ్చి ఉంది అక్కడ. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అలాగే శృతి. శృతి అంటే చెవులతో విని ఒక స్థాయి పిచ్ అంటారు దాన్ని. ఒక రకమైనటువంటి మనం స్వరంత పిచ్, ఆ పిచ్ని చెవులతో విని వినుట ద్వారా వినుట ద్వారా తెలుసుకొని అత్యంత మహిమగల విశేషమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ దాన్ని చెప్పేదాన్ని శృతి అంటారు. అంటే అమ్మవారి ఈ రూపాల్లో ఉందని చెప్తున్నారు ఇక్కడ లలిత సహస్రనామాలు. అదేవిధంగా స్మృతి, అది తెలుసుకున్నాక స్మృతి అంటే మళ్ళీ దాని జ్ఞాపకం తెచ్చుకోవడం అనమాట. స్మృతి అంటే జ్ఞానము అనబడును. అంటే స్మృతి శ్రవణాస్మరాత్మకమైనటువంటి జ్ఞానం అనబడును అని చెప్పడం జరిగింది ఇక్కడ. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఋషులు మనకి ఈ వేదాలు ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా రాసుకునేవారు కాదండి. జనరేషన్స్ కొన్ని వేల శ్లోకాలు రోజు వాళ్ళకి నేర్పించడం, వాళ్ళు అలాగ దాన్ని అధ్యయనం చేయడం, అలా గుర్తుపెట్టుకోవడం, ఏదైనా ఒకటి అనగానే ఇంకా టక చెప్పేయడమే, అలా ఉండేది. అంటే మన యొక్క పూర్వీకులు, మన సనాతన ధర్మంకు ఉండేటువంటి గొప్పతనం చూడండి, ఎక్కడా కూడా రాసుకోవడం ఉండదు. అంటే వాళ్ళు ఎంత కంఠస్థం చేసేవారు చూడండి ఒకసారి. అంటే ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అనుత్తమ, తనను మించినటువంటి ఉత్తమురాలు ఎవరూ లేరు. ఎలా ఉంటారు చెప్పండి? ఎందుకంటే ఆవిడ అనాది, ఎప్పటి నుంచో ఉంది. అసలు ఆవిడకి డేటు లేదు, ఏమీ లేదు, ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వారే కదా, అన్నీ తెలిసి ఉంటాయి. మరి ఆవిడ ఎప్పటి నుంచో ఉన్నప్పుడు తనకు మించిన వాళ్ళు ఎవరు ఉంటారు ఒకసారి ఆలోచించండి. అంటే శక్తి, అమ్మవారు ఎవరు? శక్తి స్వరూపిణి. ఆ శక్తి ఉండడం బట్టి ఆ శక్తిని అనుసరించి ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి. శక్తి అనేది లేదనుకోండి, ఇంకేముంటుంది? ఇప్పుడు పవర్ లేదు, ఏముంటుంది? ఏది కూడా పనిచేయదు పవర్ లేకపోతే. అట్లాగే ఆ పవర్ ఉండి ఆ పవర్ ద్వారా ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఆవిడ్ని మించినటువంటిది లేదు. అనుత్తమ అంటే తనను మించినటువంటి ఉత్తమమైనటువంటి దేవతలు ఎవరు లేరు, లేనిది అని చెప్తుంది.
అది ఎవరు చెప్తున్నారు? వసిన్యాది వాగ్దేవతలు ఆ యొక్క నిండు సభలో అమ్మవారి గురించి చెప్తున్నారు. అదేవిధంగా పుణ్యకీర్తి, పుణ్యకీర్తి పుణ్యకీర్తి అంటే మంచి పవిత్రమైన యశస్సు కలిగినటువంటిది పుణ్యకీర్తి. ఇప్పుడు మీకు చూడండి, పేరు కావాలండి, నాకు నేమ్ రావాలని అప్పుడు ఎవరు మనం చేయవలసింది ఏమిటి? ఈ నేమ్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పేరు అమ్మవారు ఇవ్వాలి. కొంతమంది చూడండి ఎంతో కష్టపడతారు, పేరు రావట్లేదండి, ఏమిటోనండి, వాళ్ళు చిన్న పని చేసిన పేరు వస్తుంది, అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. అంటే ఏమిటి? వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి వాళ్ళు చిన్న పని చేసిన ఓ గొప్పగా పేరు వచ్చేస్తుంటారు. వీళ్ళు అంత కష్టపడుతుంటారు, పేరు రాదు. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఓహో, ఈ పేరు రావడానికి గల కారణం ఏంటి అంటే ఎక్కడో పుణ్యం ఉంది. పుణ్యాన్ని ఆశ్రయించి అమ్మవారు మనకి కలిగిస్తుంది ఫలితాన్ని. ఎందుకంటే పుణ్యలభ్య అనేటువంటి నామం ఉంటుంది దాని తర్వాత. అంటే పుణ్యముల చేత లభించున్నది అమ్మవారు. మొట్టమొదటిగా మనకి ఎలా అంటే, మనం చేసే పుణ్యం వల్ల అమ్మవారు లభిస్తుంది. అమ్మవారు లభించడం ద్వారా మనం అన్నీ పొందగలుగుతాం. ఇవన్నీ ఒకదాని కూడా కనెక్టివిటీ అనమాట. లభ్య తర్వాత నామం కనుక మీరు తీసుకున్నట్లయితే, పుణ్యశ్రవణ కీర్తన అంటే పవిత్రులైనటువంటి వాక్కుల చేత వినుట కీర్తించుట, వీటన్నిటి అవకాశముకు లభించున్నది. అంటే పవిత్రంగా మనం ఉదాహరణకి వాక్కులతో మనం ఒక స్తోత్రం పలికాం, లేదా విన్నాం, కీర్తించాం, లేదా శ్రవణం చేశాం, వీటన్నిటి ద్వారా పుణ్యం వస్తుంది. అలాగే పరోపకారం చేసినా పుణ్యమే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా పుణ్యం వేటి ద్వారా మనకి వస్తుందో తెలుసుకొని ఆ పుణ్యకార్యాలు చేయాలి. పుణ్యకార్యాలు చేస్తే ఆ పుణ్యం ద్వారా అమ్మవారు లభిస్తుంది. అమ్మవారు పక్కనుంటే మంచి జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మన రామాయణ మహాభారతాల్లో కూడా, ఇప్పుడు మహాభారతమే తీసుకుందాం, వాళ్ళన్ని పుణ్యకార్యాలు చేశారు. ఎవరు? పాండవులు. అందుకే ఏం చేశాడు? పరమాత్మ వాళ్ళ వైపు ఉన్నాడు. వీళ్ళన్నీ పాపకార్యాలు చేసేవారు, అందుకని వాళ్ళ వైపు శ్రీకృష్ణ పరమాత్మ లేడు. ఎటువైపు అయితే భగవంతుడు ఉన్నాడో అటువైపు విజయం ఉంటుంది. నీకు విజయం ఎలా వస్తుంది? దేవత ఉన్న వైపు విజయం వస్తుంది. అది శ్రీకృష్ణ పరమాత్మ కానివ్వండి, ఆ పరమశివుడు కానివ్వండి, అమ్మవారు కానివ్వండి, మీరు పూజించే ఏ దేవతా స్వరూపమైనా కానివ్వండి, మీ వైపు ఉండాలి. మీ వైపు ఉండాలంటే మీకు పుణ్యం ఉండాలి. పుణ్యం ఉంటే విజయం లభిస్తుంది, పాపం ఉంటే అపజయం లభిస్తుంది. దానికి ఉదాహరణే మన మహాభారతంలో కానీ రామాయణంలో కానీ పాపం చేశాడు ఎవరు? రావణాసురుడు. ఏమైపోయాడు? హతమైపోయాడు. మీరు అనుకోవచ్చేమండి, మన రాజకీయ నాయకులను లేకపోతే రకరకాల వ్యక్తులను ఎవరెవరినో చూస్తుంటాం, అందరూ అలా ఉంటారు కదా. మంచి మంచి రాజకీయ నాయకులు కూడా ఉన్నారు, చక్కగా అయ్యో ప్రజల కోసమే పాటుపడి, వాళ్ళు ఎంతో కష్టపడి, వాళ్ళు కనీసం పేరుకు కూడా పాకలాడకుండా ఉండే రాజకీయ నాయకులు బోల్డ్ మంది ఉన్నారండి. అందరూ అలా ఉంటారు అనుకోకూడదు. అందరు డాక్టర్లు మోసగాళ్ళండి, అందరు ఇది మోసగాళ్ళు. అయ్యో, సేవ చేసే డాక్టర్లు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళు ఎంత తీసుకోవాలి అంతవరకు తీసుకొని, ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఒక హాస్పిటల్ కడతారు, మరి వాటికి రికవరీ ఎట్లా రావాలో తీసుకుంటుంటారు, తప్పదు. కానీ నేను అనేది ఏంటంటే, అందరూ మోసం చేస్తారు అనుకోకండి, దానివల్ల మీరు మనశ్శాంతిగా ఉంటారు. అందరూ ఈ విశ్వంలో అనాదిగా కొన్ని యుగాల నుంచి, రామాయణ మహాభారతాల దగ్గర నుంచి రావణాసురుడు ఉన్నాడు, కౌరవులు ఉన్నారు కదా, బలిచక్రవర్తి లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే, ప్రతి యుగంలోనే మనకి మంచి చెడులు ఉన్నాయి. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ, ఎప్పుడైతే మనం సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా ధర్మానికి కట్టుబడి ఉంటామో, పుణ్యం చేస్తూ ఉంటామో, దేవత మన వైపు ఉంటుంది. ఇక్కడ పై చూసేసి ఏమండి ఇవాళ రేపు మనం ధర్మంగా ఉన్నా మనకు కలవట్లేదు, ధర్మానికి రోజులు కావు, అందుకే మనం అధర్మంగా ఉండాలి అనుకుంటే దానికి సంబంధించింది నువ్వు అనుభవిస్తావు. కాబట్టి ఎప్పుడూ అధర్మానికి వెళ్ళవద్దు. ధర్మంగా ఉంటే ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధన ధాన్య వివర్ధిని నమః అని ఉంటుంది లలితా సహస్రనామాలు. శ్రీమాత్రే నమః.